ఐపీఎల్ 2025 మెగా వేలం భారత క్రికెటర్లను ఓవర్ నైట్ లో కోటీశ్వరులుగా మార్చేసింది. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఈ క్యాష్ రిచ్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ వేలంలో రిషబ్ ను లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లుగా శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ నిలిచారు. మరోవైపు రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అతని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే ఆటగాళ్ల ఐపీఎల్ జీతాలు ఖరారు కావడంతో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ఒప్పందాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని పంత్ అధిగమించాడు. ఇండియన్ ప్లేయర్లకు బీసీసీఐ ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా వార్షిక ఆదాయం లభిస్తుంది. పంత్ క్రికెట్ కమిట్మెంట్లతో ఇప్పుడు ఏడాదికి 32 కోట్లు అందుకున్నాడు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఏ కేటగిరీలో ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ A+ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ వల్ల కోహ్లీకి ఏడాదికి 7 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ రిటెన్షన్తో కోహ్లీకి 21 కోట్లు అందనున్నాయి. మొత్తంగా కోహ్లీ ఏడాదికి 28 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే పంత్ కంటే 4 కోట్లు కోహ్లీ వెనకబడి ఉన్నాడు.